పాతాళంలో ఉండి ఉండి నీ బుద్ధి మందగించిపోయింది గజాసురా. నీకిది తెలియదా? కామదేవునిపై విజయం పొందినది మన ఆరాధ్యులైన ఆ పరమశివులేనని. పరమశివుల? అవును, నువ్వు పరమశివుల చేత చంపబడగలవు. శివుడు మన ఆరాధ్యులు కదా, వారు నన్ను ఒక అసురుణ్ణి చంపుతారా? ఇది అసంభవం. మేము ముందు ఇదే యోచించాము. కానీ మన శత్రువులైన దేవతలు మోసం, కపటం, ఇంకా కుటిల నీతుల్ని ప్రయోగించి పరమశివులను నిన్ను వధించుట కొరకు విమర్శల్ని చేయగలరు. వాళ్ళు శంకరుల ప్రసన్నతకై అనుష్ఠానం కూడా ఆరంభించి వేశారు. ఏం అనుష్ఠానం దైత్యగురు? నాకు అర్థం కాలేదు. కాశీలోని శివభక్తులు, యజ్ఞకర్తలైన బ్రాహ్మణులు పరమశివులను ప్రసన్నం చేసుకొని నిన్ను వధింపచేయాలన్న ఉద్దేశంతో కాశీలో ఒక ప్రత్యేక యజ్ఞాన్ని ప్రారంభించారు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళ యజ్ఞానికి విఘ్నం కలిగించు. ఏదో విధంగా ఈ యజ్ఞాన్ని పూర్తి కానీయకు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ బ్రాహ్మణులని నా బలమైన పాదాల కింద అణిచివేస్తాను. ఇక వారు ఉండరు, నా వధ కూడా జరుగదు. వద్దు వద్దు గజాసురా, ఆ అనర్థాన్ని చెయ్యకు. అలా నువ్వు శివభక్తులపై అత్యాచారం చేస్తే ఆ పరమశివులు కోపోద్రిక్తులవుతారు. ఆ పైన ఆయన చేతిలో నీ సంహారం నిశ్చయమవుతుంది. అందుకని ఏం చేయను? వారిపై అత్యాచారము చేయరాదు, యజ్ఞాన్ని పూర్తి కానివ్వకూడదు. ఈ రెండు పనులు ఎలా సంభవం? గజాసురా, ముందు నువ్వు నీ ఆకారాన్ని చిన్నదిగా చేసుకో. అద్భుత వరాలను ప్రాప్తించుకొని నువ్వు అతులిత బలశాలి అయ్యావు. నువ్వు విశాలకాయంతోటే ఉండవలసిన ఆవశ్యకత లేదు. నువ్వు సామాన్యుడిగా మారి మా వద్దకు రా. నువ్వు ఏం చేయాలో అప్పుడు మేము నీకు చెబుతాము. గురుదేవా, మొదట స్వర్గంపై అధికారం చేజిక్కించుకొని దేవతలపై నా తండ్రి మృత్యువుకి ప్రతీకారం తీర్చుకోవాలి. ముందు ఈ పనిని చేస్తాను. పిమ్మట కాశీ బ్రాహ్మణుల యజ్ఞాన్ని చిటికలోనే నేను ధ్వంసం చేస్తాను. గజాసురా, మేము నీకు మొదటే చెప్పి ఉన్నాము, ఇప్పుడు మరలా చెబుతున్నాము. నీ తండ్రి యొక్క వధని దుర్గాదేవి చేసింది అని. ఇక ఆ కుతంత్రంలో అందరు దేవతలు సహభాగులే. వాళ్ళంతా ఆవాహన చేసి త్రిదేవి మణుల శక్తితో దుర్గను ప్రత్యక్షం చేసుకున్నారు. ఎవరా త్రిదేవీమణులు? లక్ష్మీదేవి, సరస్వతి, ఇంకా శివుని పత్ని పార్వతీమాత. కానీ వారిపై ప్రతీకారం తీర్చుకొనలేవు. నీకున్న వరాల శక్తి ఆ ముగ్గురికి ఎట్టి హాని కలిగించలేదు. ఎందుకంటే తమ తమ లోకాల్లో వారు సురక్షితులు. నువ్వు అన్నిటికన్నా ముందు కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణుల యజ్ఞాన్ని ఆపాలి. లేదంటే నువ్వు పరమశివుల చేతుల్లో మరణాన్ని చవి చూడాలి. లేదు దైత్యగురు, అంతకన్నా ముందు నా తండ్రిని వధించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాను. అది జరగకపోతే నాకు శాంతి ఉండదు. గజాసురా, నా మాట విను గజాసురా. ఆ త్రిదేవి బడుల శక్తి అపారం. అక్కడికి వెళ్ళవద్దు గజాసురా, అక్కడికి వెళ్ళవద్దు. బ్రహ్మదేవా, తమరిక్కడున్నారా? అంటే సరస్వతీదేవి తమ వెంటే ఉంటుందన్నమాట. గజాసురా, బ్రహ్మదేవా, మేల్కోండి బ్రహ్మదేవా. తమ వరప్రసాది గజాసురుడు ఇక్కడి దాకా వచ్చేశాడు. గజాసురా, నువ్వు ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. బ్రహ్మదేవా,
మీరు నాకిచ్చినటువంటి వరాల శక్తిని నేను ఇక్కడే ప్రయోగిస్తాను. నా తండ్రిని వధించినటువంటి దుర్గా ఈ సరస్వతి స్ఫూర్తితోనే ప్రత్యక్షమయ్యింది. బ్రహ్మదేవా, ఈ దుష్టుని ఇక్కడే సమాప్తం చెయ్యండి. మేమితన్ని సంహరించ అశక్తులం దేవి. మేమిచ్చిన వరముల కారణంగా మేము వివసులమయ్యాము. అయితే మరి నేను దుర్గాదేవి యొక్క జ్యోతిశక్తిని కేంద్రీకృతం చేసి నేనే వీణ్ణి పరిసమాప్తి చేస్తాను. నేను మా తండ్రి యొక్క మృత్యువుకి ప్రతీకారం తీర్చుకోవడానికి నిన్ను ఇప్పుడే సమాప్తం చేస్తాను. ఓం ఐం హ్రీం క్లీం దుర్గాదేవ్యై నమః. నేను విడిచిపెట్టను. ప్రతీకారం తీర్చుకుంటాను. నా తండ్రి యొక్క హత్యకి నేను ప్రతీకారం అవశ్యం తీర్చుకుంటాను. నారాయణ నారాయణ. గజాసుర, ప్రతీకారం తీర్చుకోవడంలో నీకు ఈ దుర్దశ ఎలా కలిగింది? నువ్వెవరు? నువ్వు నన్ను ఎందుకు ఆపావు? అది అసలు నిన్ను పైనుంచి కిందకు ఎవరు పడేశారో తెలుసుకుందామని. దుర్గావతారం దాల్చే సరస్వతీదేవి. ఓహోహోహో, సరస్వతీదేవా. ధన్యులం వీణావాదిని సరస్వతీ మాత, ధన్యులం. తమరు ఇలా కూడా చేయగలరా? ఇప్పుడు నేను లక్ష్మీదేవి పైన పగ సాధిస్తాను. ఆమె దేవి దుర్గగా మారింది. నువ్వు లక్ష్మీదేవిపై ప్రతీకారం తీర్చుకుంటావా? నువ్వు నారాయణ నారాయణ. లక్ష్మీదేవి సరస్వతీమాత కన్నా ఎక్కువ ఉగ్రురాలు. ఆమె ఉగ్రురాలైతే నేను వరప్రసాదిని, నేను మహాబలశాలిని. ముందు నాకు చెప్పు, లక్ష్మీదేవి ఎక్కడ కనిపిస్తుంది? నారాయణ నారాయణ. లక్ష్మీమాత ఎక్కడ నివసిస్తూ ఉంటారో అక్కడికి నా వంటి ఎవరో విరాగులు కానీ వెళ్ళలేరు. అర్థం కావటం లేదు నువ్వు బ్రహ్మలోకం ఎలా చేరావో. నారాయణ నారాయణ. ఆ బ్రహ్మ నాకు వరాలను ఇచ్చినప్పుడు ఇక అలాంటి బ్రహ్మ వద్దకు నేను చేరుకోలేనా? వారు నా వద్దకు రాగలిగినప్పుడు నేను ఆయన వద్దకు వెళ్ళలేనని భావిస్తున్నావా? ధన్యులం పరమపిత బ్రహ్మదేవ, ధన్యులమయ్యాం. తమరి లీలలతో ధన్యులం. ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవిని నేను ఆమెను వెతికి పట్టుకుంటాను. నేను ఆమెపై ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. అవశ్యం తీర్చుకో. నారాయణ నారాయణ. ఓ లక్ష్మీమాత, ఈ గజాసురుడు తమపై ప్రతీకారానికై ఉబలాట పడుతున్నాడు. కృపతో తమరు ఇతనికి దర్శనం ఇచ్చేసేయండి. ప్రణామం లక్ష్మీమాత. అయితే ఈమెనా దేవి లక్ష్మి? లక్ష్మీమాత, ఈ వరప్రసాది గజాసురుని హృదయంలో తమపై ప్రతీకార భావన ఒక జ్వాలలా ప్రజ్వలిస్తోంది. కృపతో తమరు దాన్ని శాంతింపచేయండి, శాంతింపచేయండి. ఈమె దుర్గ అంశ నా తండ్రిని వధించింది. ఈమెనిప్పుడే సంహరిస్తాను. జయము దైత్య గురు.
బ్రహ్మదేవాయ నమః. నారాయణ నారాయణ. మాత, తమరు తమరి కమలాస్త్రంతో ఈ దుష్టుని తునతునకలు చేశారు. అయినా ముందులాగే అతుక్కుపోయాడు. ఇది బ్రహ్మదేవుని వరము యొక్క పరిణామము నారదా. మరిలా బ్రహ్మదేవులు ఇట్టి దుష్టులకు వరాలని ఎందుకిస్తారో? ధన్యులము మాత, ధన్యులం. నారాయణ నారాయణ. ఇక ఈ దుష్టుడు పార్వతీమాతతో దెబ్బలు తినడానికి కైలాసం వెళ్ళాడు కదా. శక్తి స్వరూపిణి పార్వతి వీడిని అంతం చేసేస్తుంది. ఓం నమః శివాయ 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 కైలాసం వచ్చేసాను. ఇప్పుడిక ఓం నమః శివాయ 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 ఓం నమః. ఈ జటాజూటధారి వ్యాగంబరధారి వ్యక్తిని చూస్తే నా మనసులో భక్తిభావన ఉత్పన్నమవుతోంది. అలాగా, ఈయనే శివుడా? కానీ నా పితృహంతకురాలు దుర్గను ప్రత్యక్షం చేసే పార్వతి ఎక్కడుంది? ఓం నమః శివాయ 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 ఓం పతి పరమేశ్వరాయ నమో నమః. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. మహిషాసురమర్దిని సాక్షాత్ శక్తి స్వరూపిణి దేవి పార్వతి. దేవి పార్వతి, ఎప్పటి నుంచి మేము సమాధి నుండి మేల్కొనుటకై నిరీక్షిస్తూ నిల్చుని ఉన్నావు? ఈ నిరీక్షణ చాలా చిన్నది స్వామి. తమ సామీప్యానికై ఇంకా తమని పతిగా పొందవలెనని ఎన్నో ఏళ్ళు ఇలాగే నిలుచుని తమకై తపస్సు చేశాను. దేవి పార్వతి, నువ్వు స్వయంగా శక్తి స్వరూపిణివి. శక్తి లేకుండా శివుని ఊహించను కూడా ఊహించలేము. అలా అని తమరు తమ చరణదాసి యొక్క గౌరవాన్ని పెంచారు స్వామి. లేకపోతే శివుడు లేకుండా శక్తికి విలువే ఉంది. వాస్తవం ఏమంటే స్వామి, ఈ శక్తికి శక్తి యొక్క జ్ఞానము శివ సాన్నిధ్యం దొరికిన పిమ్మటే ప్రాప్తించింది. దీని అర్థం ఏమంటే దేవి, శివుడు వినా శక్తి, శక్తి వినా శివుడు అసంపూర్ణుడు. ఇక ఇదే నియమం అందరికీ వర్తిస్తుంది. స్వామి,